ఎంపీ ఎన్నికల ఫలితాలు సంచలనాలు సృష్టించాలని చూస్తుంది బీఆర్ఎస్. అందులో భాగంగానే సరికొత్త వ్యూహాలు రచిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న తమ సత్తా చాటలని టార్గెట్గా పెట్టుకుంది. రేపు ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ తర్వాత నామినేషన్లు ప్రచారాలకు పక్కా ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు. ఇక తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు పలువురు నేతలు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు. ఇప్పటికే సభలు సమావేశాల్లో జోరు పెంచారు. రేపు ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు కూడా అందజేయనున్నారు కేసీఆర్. ఎల్లుండి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు అభ్యర్థులు. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే వరుసగా రోడ్ షోలకు పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రణాళికలు వేస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు పార్టీ సీనియర్ నేతలతో రూట్ మ్యాప్ పై చర్చించనున్నారు. అయితే సమ్మర్ ఎఫెక్ట్ తో ఎక్కువ శాతం రోడ్ షో పైనే బీఆర్ఎస్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జనాల వద్దకు నేరుగా వెళ్లడానికి రోడ్ షోనే బెటర్ అని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కుకట్పల్లి రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కేటీఆర్ ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. కేటీఆర్ తో పాటు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు సీతారాముల కళ్యాణం వేడుకల్లో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక గురుకుల పాఠశాలల పట్ల వివక్ష చూపుతున్నారన్నారు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. విద్యాశాఖపై సమీక్షలు చేయడం లేదన్నారు. గురుకుల పాఠశాలల్లో నాసిరకం భోజనాలు పెడుతున్నారన్నారు గెల్లు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడిన వాళ్ళంతా కనుమరుగయ్యారని అన్నారు శ్రీనివాస్ యాదవ్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన కన్సర్న్లో పెట్టుకున్నారు. ఇంతవరకు దాని మీద ఒక రివ్యూ లేదు. ఒక విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ కూడా ఒక రివ్యూ లేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక ఎగ్జామ్ డేట్ల గురించి ఏదో ఇంటర్మీడియట్ బోర్డుతో మాట్లాడిన తప్ప తర్వాత ఎడ్యుకేషన్ మీద రివ్యూ పెట్టకపోవడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో విద్య చాలా అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఇవాళ రోజు రోజుకు దిగజారే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు గులాబీ నేతలు. తాము 10 ఏళ్లు పాలించినా ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు నేతలు. ఇక ఖమ్మం పార్లమెంటుకు నియోజకవర్గ సమన్వయకర్తలుగా పలువురు నేతలను నియమించారు కేటీఆర్. పాలేరు శ్రీ తాత మధు ఎమ్మెల్సీ, ఖమ్మం కురాకుల నాగభూషణం మాజీ డీసీసీబీ చైర్మన్, వైరా తాళ్లూరి జీవన్, మదిర కొండబాల కోటేశ్వరరావు, కొత్తగూడెం ఉప్పలపాటి వెంకటరమణ, సత్తుపల్లి బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అశ్వరావుపేట కోనేరు చిన్నిలను నియమించారు.